3 రకాల భక్తులు ఉన్నారు. దాంట్లో మీరెవరు? ఫస్ట్ వన్ వచ్చేసి కనిష్ట అధికారి, అంటే బిగినర్స్. వీళ్ళకి తెలుసు లార్డ్ కృష్ణ అనే సుప్రీం అని, భక్తి కూడా చేస్తారు. కాకపోతే ఎవరైనా వచ్చి లాజికల్ ఆర్గ్యుమెంట్ పెట్టినప్పుడు స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ చూపించలేక ఈవెన్ భక్తి కూడా మానేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి మధ్యమ అధికారి, వీళ్ళు ఇంటర్మీడియట్. వీళ్ళు కృష్ణ సుప్రీం అని స్ట్రాంగ్ గా నమ్ముతారు అండ్ భక్తి కూడా అంతే స్ట్రాంగ్ గా చేస్తారు. ఎవరైనా వచ్చి లాజికల్ ఆర్గ్యుమెంట్లు పెట్టినా కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా డిఫెండ్ చేస్తారు, కౌంటర్లు ఇస్తారు, స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ కూడా చూపిస్తారు. అఫ్ కోర్స్ వీళ్ళు పర్ఫెక్ట్ కాదు, బట్ స్టిల్ వీళ్ళు నమ్మిన దాని మీద ఖచ్చితంగా నిలబడే ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి ఉత్తమ అధికారి, ఫస్ట్ క్లాస్ డివోటీ. వీళ్ళు ఎవరంటే మీరు ఎటువంటి ప్రశ్నలు అడిగినా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తారు, బుక్ కూడా ఓపెన్ చేయరు. కంప్లీట్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, డైరెక్ట్ కృష్ణ కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళే మన గురువులు, గురు పరంపరలో వచ్చిన ఆథెంటిక్ గురువులు. వాళ్ళు అట్లాంటి గురువు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మోక్షం ఇవ్వగలుగుతారు. అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళు అంత ప్యూర్ ఉంటారు, కృష్ణతోనే అంత కనెక్ట్ అయి ఉంటారు. మోస్ట్లీ మన వాళ్ళందరూ ఫస్ట్ గానీ సెకండ్ గానీ పొజిషన్ లో ఉంటాం. కేవలం ఆచార్యులు మాత్రమే థర్డ్ పొజిషన్ లో ఉంటారు. హరే కృష్ణ, రాధే రాధే.